ఈరోజు బొత్స సత్యనారాయణ ఏడవటానికి ముందు అచ్చెన్నాయుడు ఏమన్నాడండి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్న విధానం మొత్తం చూస్తుంటే మనిషిలా మాకు అనిపించడం లేదు. అధికారం కోసం ఏదైనా చేశాడో అనిపిస్తున్నాడు. ఇటువంటి మూమెంట్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. రాష్ట్రమంతా కూడా ఎక్కడున్నాడు ఆ మనిషి అని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ పూజలు చేస్తూ ఆ మనిషి క్షేమంగా తిరిగి రావాలని మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా ఆ రోజు ఎదురు చూస్తూ ఉంటే, ఆందోళన చెందుతూ ఉంటే ఎక్కడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కనిపించరా. వేరే రాష్ట్రాల్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఏంట్రా అంటే సంతకాల సేకరణ. ఎలా ఇదంతా అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ బ్రహ్మానంద రెడ్డికి జగన్కి సత్సంబంధాలు ఉన్నాయి. అందులో భాగాన్ని మొత్తం పెద్ద స్కెచ్ చేశాడు. ఆ స్కెచ్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించిన తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రిగా ఆయన కొడుకుని నేనే అవుతాను. బట్ దీనికి ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ కాబట్టి సంతకాల సేకరణ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సింది, బట్ పార్టీలోని ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తే కొంచెం బలంగా ఉండిద్ది అన్నట్టుగా సంతకాల సేకరణ చేపట్టాడు. ఇదంతా ఆ రోజు గమనించిన బొత్స సత్యనారాయణ అప్పుడే ఒక మాట అన్నాడు. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత కూడా మాట్లాడాడు. ఏమనంటే ఆమె ఎవరు మనందరూ విజయం అంటాం, ఆమె పేరు విజయలక్ష్మి, వైఎస్ రాజశేఖర సతీమణి. ఆమె ఏమన్నారంటే ఆ రచ్చబండక వెళ్ళొద్దు అని మేము చెప్పినా వినకుండా రచ్చబండకని బయలుదేరాడు, ఇలా చనిపోయాడు, ప్రభువా ఏంటిది అంతా అని చెప్పేసి ఆమె బాధను వ్యక్తం చేసింది. బట్ ఆ తర్వాత 2012 జూలై 2వ తారీఖున అక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎక్కడ ఏదో మీటింగ్కి వెళ్ళాడు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఇదంతా చూస్తూ ఉంటే ఏదంతా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులని డబ్బులు ఇచ్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళ సైడ్ తిప్పుకుంటూ, అటు విజయమ్మ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఆ మాటలు మా ఆయన మరణం వెనుక నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి నా అనటం. ఒకప్పుడు రచ్చబండికి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది, వెద్దని చెప్పిన ఆయన వెళ్ళి అన్నాడు అంటే నేచురల్ ప్రమాదం అన్నట్టు చెప్పినటువంటి ఆమె ఈరోజు మా ఆయన మరణం వెనుక ఎన్నో సందేహాలు అని అంటూ ఉంటే నాకు డౌట్ వస్తుంది, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో వైఎస్ మరణం వెనుక, వైఎస్ చావు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో అని ఆ రోజు బొత్స సత్యనారాయణ క్లియర్గా అన్నాడు. అంతేనా? ఇప్పుడు అచ్చెన్నాయుడు అదే అంశాన్ని లేవనెత్తాడు. బొత్స సత్యనారాయణ స్టాంప్ వేశాడు, బొత్స సత్యనారాయణ కన్ఫర్మ్ చేశాడు అనలా. బొత్స సత్యనారాయణ అన్నాడు జగన్ ఉన్నాడేమోనని. అది మేము ఆ రోజు అంత పట్టించుకోలేదు. బట్ ఈరోజు ఆలోచిస్తుంటే మాకు అర్థమవుతుంది నిజంగానే జగన్ ఇటువంటివి చేశారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అధికారం కోసం ఏమైనా సరే చేస్తాడు. బాబాయిని చంపించగలడు, తండ్రిని చంపించగలడు, వీళ్ళు చనిపోతే లాభపడేది జగన్మోహన్ రెడ్డే కదా. ఇది అచ్చెన్నాయుడు అన్న మాటలు. దీనికి బొత్స సత్యనారాయణ వచ్చి ఏమన్నాడు, మేము ఈయన వైఎస్ రాజశేఖర ఏమేడు ఏంటని చెప్పేసి వెతుక్కొని చివరికి ఆయన అవశేషాలు దొరికిన తర్వాత తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేస్తారు. ఇక నేను ముందు వచ్చిన వెనకాల ఆయన అవశేషాలు వచ్చే కార్యక్రమం జరిపించాం. జగన్మోహన్ అప్పుడు అక్కడే ఉన్నాడు, లేనిపోయిన విధంగా విమర్శలు చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. ఏ విమర్శలు చేయొద్దు? బొత్స సత్యనారాయణ రోజు అనలేదా వైఎస్ రాజశేఖర మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అనలేదా? అన్నాడు. 2012 జూలై 2 ఆన్ రికార్డు కదా, పేపర్లో టీవీల్లో మొత్తం బయటకు వచ్చేసాడు. మరి బొత్స ఏమంటాడు? రాజకీయ కోసం వాడుకోవద్దండి. ఏది వాడుకోవద్దు? ఆ రోజు ఆయన అన్నదే చెప్పారు, ఇంకేం అనలేదే. తర్వాత బొత్స సత్యనారాయణ కాకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర ఎవరికి సన్నిహితంగా ఉంటారో వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నారో కేవీపీ, తర్వాత ఆ రోజు కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసిన చిరంజీవి, మహేష్ చిరంజీవి, ఆయన వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అమ్మ విజయలక్ష్మికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అవన్నీ కూడా జనాల ముందుకు పట్టుకొస్తారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ రాజశేఖర మరణానికి సంబంధించి జస్ట్ టీడీపీ వాళ్ళు అలా వదిలేరు చిన్న బాణం. అది ఎక్కడ బాగా గుచ్చుకునేదని చెప్పేసి ఈయన బొత్స సత్యనారాయణ పట్టుకొని కమల్ హాసన్ మించేలాగా గుక్కపెట్టి ఏడ్ చేశాడు. ఇది చూసినటువంటి టీడీపీ హమ్మయ్య తగిలిందిరా అని చెప్పేసి తీవ్ర మొత్తం అని చెప్పేసి మొత్తం బయటికి తీసేశారు. ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర మరణం వెనుక ఏదో ఉంది, అది వీళ్ళ ఫ్యామిలీకే తెలియాలి అని. వైఎస్ రాజశేఖర సహజ మరణం చెప్పినటువంటి వాళ్ళ అమ్మే మరలా బయటకు వచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తూ కొడుకు లబ్ధి చేకూర్చింది ఆమె. అంటే తల్లి కొడుకు తెలిసి అంతా జరిగిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. చివరికి ఆ తల్లిని చెల్లి కూడా బయటికి నెట్టేశాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే అధికారం కోసం ఏదైనా చేయగలడు, ఏదైనా అనగలడు. తల్లి గురించి చెల్లి గురించి పనికి మాలిన రకంగా దారుణంగా కూతలు కూస్తుంటారు బయట వాళ్ళు. కనీసం వారిని మందలించకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు ఈ మనిషికి అసలు బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత తెలిసిందని ఎలా అనుకోవాలి? కేవలం అధికారం కోసం ఏమైనా సరే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈరోజు టీడీపీలు హైలైట్ చేశారు, జనసేన హైలైట్ చేశారు. పక్క ఆధారాలతో బొత్స సత్యనారాయణ ఏడ్చింది ముందు పెట్టి జనానికి అది ఇది మొత్తం చూపిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మధ్యలో కాంగ్రెస్ అన్నదంటారు, కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది. చైర్మన్ ఆల్రెడీ మాట్లాడుతుంది. సో వీడియో క్లోజ్ చేస్తాం. మీకు అర్థమైందా? క్లియర్గా జగన్ అండ్ వైసీపీ దొరికేశారు. ఏ రకంగా అధికారం కోసం ఏదైనా అనగలరు, అధికారం కోసం ఎవరి మీద నిందలు వేయగలరు, అధికారం కోసం సొంత వారిని కూడా చంపగలరా, చంపుకోగలరా, చంపించగలరా అంటే అది విచారణలో తేలాలి.